పగటిపూట నిద్రిస్తారు, రాత్రంతా జాగారం చేస్తారు. స్ట్రీట్ ఫైట్లు, బెట్టింగ్లు, టీజింగ్లు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై హత్యాయత్నాలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తారు. అర్ధరాత్రిళ్ళు వారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు పోలీసులు వాళ్ళ తాట తీస్తున్నారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో కొనసాగుతున్న హైదరాబాద్ పాతబస్తీ పోలీసుల వేట సైడ్ ట్రాక్ పట్టిన యూత్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీ స్ట్రీట్ ఫైట్ లో నబీల్ అనే యువకుడు చనిపోయాడు. ఆ ఘటన నగరంలో తీవ్ర అలజడి రేపింది. ఆ తర్వాత పోలీసులు రాత్రిపూట యువత కదలికలపై దృష్టి పెట్టారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో వేట మొదలుపెట్టారు. 5 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో 1000 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కావాలని క్రైమ్ డిజైన్ చేసి ప్లానింగ్ చేసి ఏదన్నా చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం వాళ్ళపై కేసులు నమోదు చేస్తాం. అదే మైనర్స్ మర్డర్ కేసుల్లో కానీ పెద్ద పెద్ద కేసుల్లో కానీ ఉంటే, పెద్ద పెద్ద నేరాల్లో ఉంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను కూడా వైకారియస్ లైబిలిటీగా ఫిక్సప్ చేసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళని ఓవర్లుక్ చేసి నిర్లక్ష్యం చేసి ఇన్సిడెంట్ తెలిసినా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టాం. పట్టుబడ్డ యువకుల్ని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. एकदम वो जो तेज आए वो हम लोग डर गए, डरते कि मैं ऐसा स्टेप बैक एकदम पीछे होते कि वो क्या समझे भाग रहा पकड़ के अंदर डाल दिया. ఇక్కడ వచ్చానికి ఎట్లా హౌ టు యూ లివింగ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ దే ఆర్ టెలింగ్ టు అవర్ ఆల్ సిటీ పీపుల్స్ కేమ్ అలాంగ్ విత్ హిస్ పేరెంట్స్. ఇక్కడ నబీల్ ఫంక్షన్ హాల్ ఓల్డ్ సిటీలో ఇది మంచి పని ఉన్నాయి. పోలీస్ కౌన్సిలింగ్ సత్ఫలితాలను ఇస్తుందంటున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలు సన్మార్గంలో ఉండేందుకు పోలీసులు వ్యవహరించే తీరు బాగుందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం పోలీసుల తీరు కొంత ఇబ్బంది కలిగిస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళలో కూడా చాలా మంది స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇంతకుముందు మనం 280 ఫస్ట్ డే మనం చేసింది 280 మెంబర్స్ పట్టుండే, దానిలో నియర్లీ 200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండే. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది వాళ్ళ రేషియో. మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే డిఫరెంట్ ఎంప్లాయీస్, కొంతమంది ఆకదాకి తిరిగే పిల్లలు తప్పించే స్టూడెంట్స్ శాతం తగ్గింది. పాతబస్తీలో రాత్రిపూట యువకులు చేసే హంగామా అంతా ఇంత కాదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, అతి గారాబంగా పెరగటం వల్లే పెడదారి పడుతున్నారు. పోలీసుల నిఘా మరింత పెంచితే కొంతవరకు ఫలితం ఉండే అవకాశం ఉంది.